ఆహా, సూపర్! ఇరగదీశారు ప్రెస్ వాళ్ళు. ఎక్సలెంట్! ఏం డాడీ, పేపర్ చూస్తూ ఎగ్జైట్ అయిపోతున్నావు? సీ మై సన్, ట్రిపుల్ బి అని హెడ్లైన్ వేశారు. అంటే ఇలా కూర్చో చెప్తాను. ఆ కంపెనీ యువరాణి ఫోటో కూడా చూపిస్తా. ఇదిగో చూడు. అయ్యగారు కాఫీ. వావ్! నీలవేణమ్మ ఫోటో ఎంత బాగుందో. రేణుకా ఇట్రా. ఏంటి ఏదో నక్క తోక దొక్కినట్టు అందరూ పొలికేకలేస్తున్నారు? తారక్, ట్రిపుల్ బి అంటే బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, బెస్ట్ బోర్డు మెంబర్, బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సాధించిన ధీరవనిత శ్రీమతి నీలవేణి. రామ్మా, నీ ఫొటోస్ పేపర్లో వేశారు. చూడటానికి ఎంత బాగుందో నీలవేణమ్మ. ఏదో ఒలింపిక్ మెడల్ కొట్టినట్టు అంత ఎగ్జైట్ అయిపోతున్నారు. పల్లెటూరులో పుట్టి పెరిగినా తను ఈ స్థాయికి చేరడం గొప్పే కదక్కా. అవునండి, మా కోడలే. తారక్ బాగా ఎంకరేజ్ చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయింది. మీకు తెలీదా? సైనింగ్ అథారిటీ కూడా తనకే ఉంది. బోర్డు మెంబర్ కూడా తనే ఇప్పుడు. విన్నావా అమ్మా? నాన్న ఆనందానికి అవధులు లేవు. చూస్తున్నా. హలో, అవును, నీలవేణే. మోడ్రన్ డ్రెస్ లో మీరు గుర్తుపట్టలేదనుకుంటా. బంగారం అండి. అలాగే. డాడీ, నాకు కూడా మెసేజెస్ వస్తున్నాయి. బ్రాండ్ అంబాసిడర్ లేడీ బాస్ నీలవేణి అని. లేడీ బాస్ అత్తయ్య గారు కదా. తరాలు మారుతుంటాయి అల్లుడు. మార్పును అంగీకరిస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అయ్యగారు అలా మాట్లాడుతున్నారు? నాకు మీరు ఇన్ని పదవులిచ్చినా, ఎంత స్థాయిలో నిలబెట్టినా నా స్థానం ఎప్పటికీ అమ్మగారి తర్వాతే. అది నీ అభిమానమమ్మా. పేపర్లో నీ గురించి చాలా గ్రేట్ అన్నట్టుగా రాశారు నీలవేణి. కావాలంటే చూడు. కథలు కథలుగా రాస్తారు. ఒక పని మనిషి ఈ స్థాయికి వచ్చిందంటే ఆశ్చర్యం అని అనుకుంటారు, కానీ అవకాశం ఇచ్చింది మాత్రం మనమే అన్న సంగతి మర్చిపోకూడదు నాన్న. మనం అంటే మన కంపెనీకి గాని, ఈ ఇంట్లో గాని నువ్వు మీ ఆయన చేసిందేంటో చెప్పండి. మనకి చేత కాకపోయినా సాధించిన వాళ్ళని చూసి మెచ్చుకోవాలి. కనీసం మిమ్మల్ని మనుషుల్లా గుర్తించొచ్చు. ఒక్కరోజు తన ఫోటో పేపర్లో వేసినంత మాత్రాన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోతారా? పేపర్లో ఫొటోస్ ఊరికే వెయ్యరు కాదంబరి. నీ అల్లుడిని కూతుర్ని ట్రై చేయమను. జీవితకాలంలో ఎప్పుడైనా వాళ్ళ ఫొటోస్ పేపర్లో వస్తాయేమో. ఎంత మాట అన్నారు. ఓ రకంగా నిజమేలే. మనల్ని ఇంట్లో మనుషులుగా ఎవరు గుర్తిస్తారని. నీలవేణిని ఇంట్లో ఉన్న వాళ్ళతో పోల్చకు కాదంబరి. అయ్యా, అమ్మగారు అన్నట్టు నేనేం గొప్పదాన్ని కాదు. ఇదంతా మీరిచ్చిన అవకాశం అంతే. నీకంటూ టాలెంట్ లేకపోతే ఈ స్థాయికి ఎలా వస్తావు చెప్పు? మీరు అండగా లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదన్నా సార్. అవును కదా తారక్. తారక్, నువ్వు తనకు సపోర్ట్ చేసావు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. లేకపోతే ఒక పల్లెటూరుది ఒక పని మనిషి ఇంత స్థాయికి ఎలా వస్తుంది? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం. టైం బాగుంది, ఎదిగింది. లేకపోతే ఈ ఇంట్లో ఎప్పటికీ పని మనిషిగానే ఉండేది.
తారక్ తప్పుకుంటే తనొక జీరో. తారక్ ఎందుకు తప్పుకోవాలి? భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అండగా ఉండాలి కదా. దాని విలువ నీకు తెలియదా? నేను తప్పుకున్నా సరే నీకు కూడా విలువుండదన్న సంగతి మర్చిపోవద్దు కాదంబరి. అసలు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారని తప్పుకుంటారు? ఆపుతావైక? తప్పుకోవడం అంటే కేవలం ఉద్యోగంలో నుండో పొజిషన్లో నుండో అని కాదు. నేను గనక పోయాననుకో నీకు వాల్యూ ఎక్కడుంటుంది? నీ నుదుటిన బొట్టు కూడా ఉండదు. డాడీ, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి తారక్? మనిషిని మనిషిగా చూడాలి. ఏదైనా సాధిస్తే అండగా నిలబడకపోయినా సరే విజయాన్ని ఒప్పుకున్నట్టుగా నోరు మూసుకుని సైలెంట్గా ఉండాలి. మీ కోపం ఉన్నా సరే ఇలా మాట్లాడకూడదు కదా మావయ్య గారు. మీరన్న మాటలకి అత్తయ్య గారు ఎంత హర్ట్ అయి ఉంటారో ఆలోచించండి. హలో, నువ్వు నిప్పు రాజేయాలని చూడకు. నేనా? మాటలో మంచి అర్థం వెతకాలి కానీ అపార్థం చేసుకుంటే వాళ్ళని భగవంతుడు కూడా బాగు చేయలేడు. అమ్మ ఫీల్ అయినట్టుంది నాన్న. అలిగి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోదు కదా. నువ్వేం ఫీల్ అవ్వకు. ఏంటి డాడీ ఎలా మాట్లాడతారు? నువ్వు మాత్రం ఏం మాట్లాడకమ్మా. రా అక్క వెళ్దాం. అయ్యగారు, అమ్మగారిని మీరు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆడవాళ్ళకి పసుపు కుంకుమలు ప్రాణం కన్నా ఎక్కువ. మీరలా మాట్లాడేసరికి నిజంగా అమ్మగారికి బాధగా ఉంటుంది. నిలవేణి, వాళ్ళంటున్నప్పుడు నీకు బాధగా లేదా? తట్టుకుంటాం, వాళ్ళేమన్నా తుడుచుకుపోతాం. అలా ఉండొద్దమ్మా. ఈ రోజుల్లో మొహమాట పడితే మనకే నష్టం. హలో, అవును, మా డాటర్ ఇన్ లా నిలవేణి.